తిరుప్పావై రోజుకో పాశ్రంలో ఈరోజు 25వ పాశ్రం నేర్చుకుంటున్నాం మనం. ముందుగా పాశ్రం. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளரா தரிக்கிலானாகித்தான் தீங்கு நினைந்தா கருத்தை பிள்ளை பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ற நின்ற நெடுமாலே உன்னை அருத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம்பாடி வரத்துமும் தீரந்து மகளிந்தேலோ ரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం. చక్కగా ఈ పాసురంలో అమ్మ మనకేం చెప్తుంది అంటే, నిన్నటి పాసురంలో స్వామివారికి మంగళాశాసనం చేసింది. ఎక్కడ స్వామివారికి దిష్టి తగులుతుందో అని చక్కగా 6 రకాలైన మంగళాశాసనాలను చెప్పింది. ఎన్నో అవతారాలను గుర్తు చేసింది. ఆయన వచ్చి మనకు ఎలాంటి వండించారా అన్న విషయాలన్నీ చెప్పింది. మరి ఈ పాసురంలో ఏం చెప్పబోతుంది? ఈ పాసురంలో అమ్మ మనకు భగవంతుడు మనకు కనిపించాడు కదా, భగవంతుడిని ఏం కోరుకోవాలి? చక్కగా ఆయనకు మంగళాశాసనం చెప్పిన తర్వాత ఆయన ఏం కావాలమ్మా అని అడిగారు కదా. పురుషార్థం కావాలి, పురుషార్థం కొరకు మనం ప్రయత్నించాలి అని చెప్తుంది. అసలు మన కోసం కృష్ణుడు వచ్చాడు, మానవ అవతారం తీసుకొని ఆయన మన కోసం కిందకి దిగి వచ్చారు. అప్పుడు స్వామిని చూసి మనం ఏమడగాలంటాం? స్వామి, మాకు పరను ఇవ్వండి, మీరు పరమ పురుషార్థులు, మాకు పరని ప్రసాదించండి. అలా పరను ప్రసాదిస్తే మేము కూడా మిమ్మల్ని పొందుతాము అని అడిగారంట. అడిగితే భగవానుడు ఏమన్నాడంట? స్వామి ఇలా అన్నారంట, నాహం ద్వహ నా గంధర్వః నాహం దేవః నా గంధర్వః అంటే నేను దేవుణ్ణి కాను, గంధర్వుణ్ణి కాదు. నా బాంధవః కాదు, బాంధవః అన్నారంట. నేను మీ అందరి యొక్క బంధువుని అని చెప్పారంట. నాహం దేవః నా గంధర్వః ఓం బాంధవః అన్నాడంట. దేవుణ్ణి కాను, గంధర్వుణ్ణి కాను, బాంధవుణ్ణి అని చెప్పాడట. అతను అసలు అజుడు అంటే జన్మ లేనివాడు అని అర్థం. మరి మన కోసం మానవ జన్మ తీసుకొని వచ్చారు. ఒక తల్లి గర్భంలో ఆ పాపం కూపంలో మగ్గిపోయి బయటికి వచ్చారు అంటే ఎంత కష్టం పడ్డారు. మన కోసం జన్మ తీసుకొని కిందకు వచ్చి ఎవరి కోసం వచ్చారు? మన కోసమే కదా. అలాంటి స్వామికి అయ్యో ఎంత కష్టపడ్డావయ్యా మా కోసం, ఒక్క రాత్రిలో నువ్వు మా కోసం 2 జన్మలు కూడా ఎత్తవలసి వచ్చింది అన్నదంట అమ్మ. ఒక్క రాత్రిలోనే 2 జన్మలు ఎలా ఎత్తుతాం? మరి ఆ రహస్యం గురించే అమ్మ మనకు ఈ రోజు చక్కగా చెప్పబోతుంది. ముందుగా పాశురం యొక్క అర్థం, ప్రతిపదానికి అర్థం. ఒరుత్తి ఒక ఆమె, ఒరుత్తి అంటే ఒక ఆమె. ఆమె ఎవరు? దేవకీ దేవికి. మగనాయ్ పుత్రుడవై, పిరందు అవతరించి, ఓర్ ఇరవిల్ అద్వితీయమైన ఒక రాత్రిలోనే, ఒరుత్తి ఇంకొక ఆమెకు అంటే ఎవరు? ఆమె యశోదకు. మగనాయ్ పుత్రుడవై, ఒళిత్తు దాగి, వళరా వర్ధిల్లగా, తాను తరిక్కిలానాగి ఓర్వలేనివాడై, ఇదంతా చూసి ఓర్వలేనివాడై, తీంగు చెడ్డని అంటే హానిని, నినైందా తలచిన, కంజన్ కంసుని, కరుత్తై అభిప్రాయమును, పిళ్ళై పిత్తు అంటే నిష్ఫలము గావించి, వయిత్తిల్ ఆ కంసుని కడుపులో నెరుప్పు ప్లస్ ఎన్న నెరుప్పెన్న అంటే నిప్పువలే, నిన్రా నిలిచిన, నెడుమాలే ఆశ్రిత వ్యామోహుడా అంటే ఆశ్రయించిన వాళ్ళ పట్ల వ్యామోహం కలిగిన వాడా. ఉన్నై నిన్ను అరత్తిత్తు పరమ పురుషార్థమును ప్రార్థించి, స్వామి కోసం ఏం ప్రార్థించాలి? పరమ పురుషార్థాన్ని ప్రార్థించాలంట మనం. వందోం వచ్చితిమి, పరై అంటే ఆ పర అనే వాద్యాన్ని ఏమంటున్నారు? వాద్యమును, తరత్తిక్కు తరుతియాగిల్ అంటే అనుగ్రహించినచో, తిరుత్తక్క లక్ష్మికి తగిన, శల్వము నీ సంపదను, సేవగము పరాక్రమమును, మేము పాడి గానం చేసి, వరత్తుము వ్యసనము
తీరుందు పోయి మగిందు సంతోషిస్తాము ఏలో రెంబావాయ్. ఇది మకుటంగా చెప్పుకుంటాము. ఏం చెప్తున్నారు? అసలు మొత్తంగా ఒక్కనాటి రాత్రిలోనే 2 అవతారాలు తీసుకున్నారు స్వామివారు అని చెప్తున్నారు కదా! ఏంటి అలా 2 జన్మలు ఎలా తీసుకున్నారు? ఒక్క రాత్రి ఎందో దేవ దేవకీ దేవికి పుత్రుడివై అవతరించావు. అంటే అక్కడ చెరసాలలో నువ్వు జన్మించావు. మరి అద్వితీయమైన ఆ రాత్రిలోనే యశోదకు గూడా పుత్రుడివైనావు. అంటే అక్కడొక జన్మ తీసుకున్నావు. అక్కడొక తల్లి దగ్గర ప్రత్యక్షమయ్యావు. మళ్ళీ వచ్చి ఈ తల్లి దగ్గర పెరిగావు. ఇలా రహస్యంగా రేపల్లెలో నీవు పెరుగుండ పెరుగుతూ ఉండటం చూచి ఓర్వలేని కంసుడు నిన్ను వధించడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా నీవు నిర్వీర్యం చేసేశావు. అంటే ఫలించకుండా చేసేశావు. ఆ కంసుని కడుపులో నిప్పు వలె నిలిచావు. అంటే కడుపులో మంట ఉంటే ఎలా మనం బాధపడుతుంటామో, అలా కంసుడి కడుపులో నిప్పు వలె నిలిచాడంట ఈయన. సర్వాధికుడవైన ఓ స్వామి, నీ వలన మేము పరమ పురుషార్థమును పొందకోరి నీ కోసం వచ్చాము. నీవు వాద్యమును అంటే నీ కైంకర్యమును మాకు దయచేసినచో లక్ష్మీదేవి సైతం ఆశపడతగిన నీ సంపదను, నీ వీర కృత్యములను మా నోరారా పాడి మా మనస్సుల్లో కలిగిన ఆర్తి తీరగా ఆనందిస్తాము. ఇప్పుడు మేము ఎలా ఉన్నామో ఆర్తితో ఉన్నాం. మా మనస్సులన్నీ ఆర్తితో ఉంది. నీవు అలా చేశావంటే, నీవు పర అనే వాద్యాన్ని మాకిచ్చావంటే, పర అనే వాద్యం అంటే ఏంటి? ఆయన కైంకర్యము ఇచ్చాడంటే వీళ్ళకి లక్ష్మీదేవి సైతం కూడా ఆశపడతగిన నీ సంపదను, నీ వీర కృత్యాలను మేము గానం చేస్తాము అని చెప్తుంది అమ్మ. అదేంటో ప్రతి ఒక్క లైన్‌కి మనం అర్థం తెలుసుకుందాం. "ఒరుత్తి మగనాయ్ పిరందు ఓరిరవల్" అంటే ఒక రాత్రిలో 2 జన్మలు తీసుకున్నాడట స్వామి. అది ఎలా ఇక్కడ చెప్తున్నారంటే దేవకీ గర్భంలో జన్మించి యశోద దగ్గరికి చేరడాన్ని ఒక రాత్రిలో 2 జన్మలు తీసుకోవడంగా చెప్పారు. ముందుగా ఏం చేశారంట, ఒక తల్లికి బిడ్డడిగా జన్మించి, ఒక రాత్రిలోనే కంసుడు చంపేస్తాడు ఈ బిడ్డని అని, ఒక రాత్రిలోనే తిరిగి ఇంకొక అమ్మ బడికి చేరాడంట మన కృష్ణయ్య. అబ్బా! ఎంత కష్టం అనుభవించాడు. అప్పుడే పుట్టిన పిల్లోడిని మనం బయటికి గూడా తీసుకురామే. మరి అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చాడు కదా స్వామివారు. అంత చంటి బిడ్డ, వర్షం పడుతుంది. ఎన్ని ఊర్లు దాటి రావాలి. ఎంత కష్టం పడ్డావయ్యా మా కోసం నువ్వు. ఒక రాత్రి పూటకే అంత కష్టాన్ని అనుభవించావే అంటున్నారు. ఒరుత్తి మగనాయ్ ఒళిత్తి వలరా. ఇద్దరు తల్లుల యొక్క గర్భాన్ని ప్రకాశింపచేసిన వాడా అని చెప్తున్నారు. తరిక్కిలానాగిత్తాన్ తీంగునినైందా. అయితే పరమ నీచుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా తన ఎక్కడైతే ఏ భక్తులనైతే కృష్ణనామాన్ని జపించే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని భయభ్రాంతులకి గురి చేసేటువంటి నీచుడైన, దుర్మార్గుడైన, పరమ పాపి అయిన ఆ కంసుడు ఏదైనా అలాంటి కంసుడికి కంజన్ వయిత్తిల్ తను ఏమైనా అనుకున్నాడు అనుకుంటే ఎప్పుడు కంసుడు ఏమనుకుంటూ ఉండేవాడంట, కృష్ణ మరణం, కృష్ణ మరణం, కృష్ణ మరణం అంటూ ఉండేవాడంట. ఎందుకు? కృష్ణుణ్ణి కృష్ణ మరణం ఇతనికి కావాలి. కృష్ణుణ్ణి నేను చంపాలి అనుకున్నట్లయితే ఎలా ఉండేదో ఏమో తెలీదు. ఈయనకి ఎప్పుడు కూడా కృష్ణ మరణం, కృష్ణ మరణం, కృష్ణ మరణం అని మనసులో నోట్లో నానుతూ ఉంటుందంట. అందుకే మనల్ని ఒక మాట పదే పదే అనొద్దంటారు. పదే పదే స్మరించుకుంటే ఆ మాట నిజమైపోతుందంటే. అది చివరికి కృష్ణ మరణమే అయ్యింది. అంటే కృష్ణుడి చేత చంపబడ్డాడు ఆయన. ఆయన తనేమనుకున్నాడు? కృష్ణుడిని నేను చంపాలనుకున్నాడు. అనుకొని కృష్ణ మరణం అనుకున్నాడు. చివరికి తానే కృష్ణుడి చేతిలో మరణం చెందాడు. అలా ఒక మాటని పదే పదే అనుకోని తన మరణాన్ని నీతో తెప్పించుకున్నాడు. అలాంటి కంసుడు
కరుత్తై కరుత్తై పిళ్ళై పిత్తు కంజన్ వయిత్తిల్. ఆ భయాన్ని కంసుని పొట్టలోనే చల్లార్చినటువంటి ఓ స్వామి. అతడు కృష్ణ మరణం కృష్ణ మరణం అని ఏ భయాన్నైతే పొట్టలో పెట్టుకొని భరిస్తున్నాడో అలాంటి భయాన్ని చల్లార్చేశాడంట ఆ నీచుడి యొక్క భయాన్ని ఈ కృష్ణయ్య. కృష్ణుడి చేత మరణాన్ని ఇచ్చి ఆయనకి కూడా చక్కటి ముక్తిని కలిగించాడు. నెరుపెన్న నిండ్రే నెడుమాలే. నెరుపెన్న నిండ్ర నెడుమాలే అంటే ఏంటి? స్వామి ఎలాంటి వారు అంటే ఆశ్రిత వ్యామోహం కలిగిన వారు. తనల్ని ఆశ్రయించిన వ్యక్తులకి, భక్తులకి చక్కటి వాత్సల్యాన్ని చూపిస్తాడంట. స్వామి నీవే దిక్కు అంటే చాలంట స్వామిని. ఇంకేమి అడగనక్కర్లేదంట. తనను తానే పూర్తిగా ఇచ్చేసుకుంటాడంట మన స్వామి. ఆ ఒక్క మాట అనాలంట మనం స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి నీవే దిక్కు అంటే తనను తాను ఇచ్చేసుకుంటాడు. అంతటి వ్యామోహం అంట మన మీద. అంత వ్యామోహం ఉంది కాబట్టే ఇన్ని కష్టాలు పడి మానవ జన్మ తీసుకొని మానవుల్లాగే ప్రవర్తించి మన కోసం వచ్చి ఇంతటి ధర్మ కార్యాన్ని నెరవేర్తించాడు. అరుతిత్తు వందోం పరై తరుదియాగిల్. మేము అరుతిత్తు వందోం అంటే వచ్చాము. వందోం అంటే రావడం. తెల్లవారుజామునే వచ్చాము స్వామి. ఎందుకు వచ్చాము? నిన్ను సేవించడానికి. తిరుత్తక్క శెల్వము సేవగము యాంబాడి. నిన్ను సేవించడానికి. ఎందుకు ఎందుకు సేవిస్తారమ్మా నన్ను? పరా అనే వాయిద్యాన్ని తీసుకోవడానికి. ఆ పరా అనే వాయిద్యాన్ని తీసుకోవాలంటే మేమేం చెయ్యాలి? నిన్ను సేవించాలి, నీ నామ సంకీర్తన చెయ్యాలి, మిమ్మల్ని పొగడాలి. ఇంకా మీరు లక్ష్మి చేత కూడా అంటే లక్ష్మీదేవే ఆయన్ని స్వయంగా వ్యామోహించి ఆశించిందంట. అలాంటి లక్ష్మీదేవి కూడా ఆశపడిన మేము కీర్తించి ఆ సిరితో కలిపి నిన్ను పొందాలి. అలా మేము అమ్మతో కలిపి మిమ్మల్ని పొంది తరించిపోవాలి అని చెప్తున్నారనమాట. వరత్తుముం తీరుందు మహిళిందేలో రెంబావాయ్. మా ఈ సాంసారిక బాధలను తొలగించుకొని మనస్సంతా ఆనందించే విధంగా మాకు ఏదైనా అనుగ్రహించండి స్వామి అంటూ ఈ పాశురాన్ని పూర్తి చేస్తుంది అమ్మ. ఏలో రెంబావాయ్ అంటే ఇది కదా వ్రతం అంటే, ఇలా కదా వ్రతం చేసుకోవాల్సింది మనం అని స్వామిని ఇది కదా అడగాలి మనం. ఏవో స్వామి ప్రత్యక్షమయ్యాడు వచ్చాడు ఏంటమ్మా అడగండి అనగానే గొంతెమ్మ కోరికలు కోరుకోకూడదు. మనం ఆయన్ని అడగవలసింది ఏమిటి అనేది ఈ పాశురంలో అమ్మ చక్కగా వివరించింది. ఆయనకి తెలుసు ఎవరికి ఏమివ్వాలో, ఎవరికి ఏమిస్తే వాళ్ళు దాన్ని ఎలా ఉపయోగించుకుంటారో స్వామికి తెలుసు. కాబట్టి మనం చేయవలసిందేంటి? నామ సంకీర్తనం చేసి తరించిపోవాలి. ఆయన్ని సంతోషపెట్టాలి. దాని ద్వారా మనం తరించాలి. జై శ్రీమన్నారాయణ.